शशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:47, సూర్యాస్తమయం 6:13. తిథి షష్ఠి తెల్లవారుజామున 4:16 వరకు, నక్షత్రం రేవతి ఉదయం 7:12 వరకు, తర్వాత అశ్విని తెల్లవారుజామున 5:31 వరకు, వర్జం రాత్రి 1:48 నుంచి 3:17 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:47 నుంచి 8:18 వరకు, అమృతకాలం రాత్రి 10:49 నుంచి 12:19 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టగౌర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు: కలియుగాంతం, అలాగే కుంభ సంక్రమణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలం ఉదయం 7:56 నుంచి మధ్యాహ్నం 2:20 వరకు ఉంటుంది. ఇలాంటి కలియుగాంతం, అలాగే కుంభ సంక్రమణం ఇత్యాది సమయాలలో పెరుగు దానం చేయడం ద్వారా సంతానం అభివృద్ధిలోకి వస్తారు. అలాగే పుణ్యకాలంలో తల్లిదండ్రులు గలవారు తల్లిదండ్రులకు పళ్ళు, వస్త్రాలు మొదలైనవి ఇచ్చి సత్కరించడం ద్వారా, వాళ్ళని ఆనందపెట్టడం ద్వారా అత్యుత్తమ సత్ఫలితాలను పొందుతారు. అలాగే తల్లిదండ్రులు లేనివారు కూడా వారికి పుణ్యం సంపాదించడం కోసం చేసేటువంటి దాన ధర్మాలు చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. శనివారం సందర్భంగా శని సంబంధమైనటువంటి దోషాలు కలిగినటువంటి వారు ఈ సంక్రాంతి పుణ్యకాలంలో ఆ నువ్వులు శివునికి పూజ చేయడం, ఆవులకు పెట్టడం మొదలైన చర్యల ద్వారా దోషాన్ని ఎక్కువగా అధిగమిస్తారు. అంటే పుణ్యం ఎక్కువ వస్తుందన్నమాట, సంక్రాంతి పుణ్యకాలం కదా, అందుకని. అదేవిధంగా శివుణ్ణి ఆరాధించటం, అలాగే విష్ణువును పూజించటం, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, హనుమంతునికి చాలీసా పారాయణ, అలాగే సింధూర పూజ, అదేవిధంగా తమలపాకులతో పూజ, అప్పాలు నివేదన చేయటం, అలాగే గారెలు దండలుగా వేయడం, ఇవన్నీ కూడా శని దోషాలను నివారించడంతో పాటు కార్యాలలో విజయాలను కలగజేస్తాయి. ముఖ్యంగా సింధూర పూజ అనేటువంటిది మనలో జ్ఞానాన్ని బాగా వికసింపచేస్తుంది. నేటి ఆణిముత్యాలు. సామాన్యులు సౌశీల్యం కన్నా సౌందర్యాన్నే నమ్ముకుంటారు. ఎందుకంటే వారికి బుద్ధి కన్నా కంటి చూపే బలంగా ఉంటుంది. కృతజ్ఞత అనేది ఓ క్రియ కాదు, ఎదుటివారి నుంచి ఆశించడానికి హృదయం స్పందించినప్పుడే ఆ భావం కంటిలో నీటి ముత్యమై, పెదవిపై పగడపు చిరునవ్వై కదలాడుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శనిగ్రహము యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు చక్కగా ఉండటానికి, శని దోష నివారణార్థం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శనివారం కూడాను ఆచరించవలసినటువంటి ముఖ్య సంప్రదాయ లక్షణం ఉంది. అది పాటించినటువంటి వారికి అర్ధాష్టమ శని లేక ఏలినాటి శని
ఇత్యాది దోషాలన్నీ కూడాను తొలగింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. శనివారం నాడు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనీశ్వరుని దగ్గర 11 ఒత్తుల దీపాన్ని చక్కగా వెలిగించి, లేక 8 ఒత్తులతోనైనా సరే దీపాన్ని వెలిగించి, ఇంగువ, నల్ల ద్రాక్ష, అలాగే వేప పండు, ఈ 3 కూడాను ముదురు అరటి ఆకులో గనక ఉంచి స్వామివారికి గనక సమర్పించినట్లయితే శని దోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందని చెప్పేసి శని మహిమలు అనేటువంటి గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. శనీశ్వరుడు మనిషిని పట్టి పీడించేటప్పుడు మోకాళ్లకు సంబంధించినటువంటి వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కలుగజేస్తాడు. కాబట్టి ఈ యొక్క ఇబ్బందుల యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి శివారాధన కూడాను అత్యంత విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. శనివారం నాడు ఈ శనిగ్రహ ప్రభావ జనితులు గనక ఈశ్వర ఉపాసన చేసి శివాలయంలో గనక చండీ ప్రదక్షిణం గనక నిర్వహించినట్లయితే తప్పనిసరిగా శని దోషం నివృత్తి కావడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. దేహంబే పరమార్థ సాధనము, సందేహంబు లేకుండా ఈ గేహంబే పరమాత్మక ఆలయము, శంకింపంగరాదంచు ఈ ఊహాపోహలలోన చిక్కుకొని మేమున్నాము మా తల్లి, మా మోహావేశము మాన్పుమమ్మ నిరతంబున్ రాజరాజేశ్వరి. ఓ రాజేశ్వరీదేవి, దేహమే పరమాత్మకు ఆలయము అని కొందరు, అలా కాదు దేవాలయంలోనే భగవంతుడున్నాడు అని కొందరు, అక్కడ అనేకానేక మంత్రములతో ప్రాణప్రతిష్ఠ చేసి భగవత్శక్తిని ఆవాహన చేసి ప్రతిష్ఠించినటువంటి ఆ విగ్రహమునందు భగవంతుడున్నాడు, అక్కడకు వెళ్ళి ఆరాధన చేయాలని కొందరు, లేదు దేహమే దేవాలయము అని భావించి ఈ దేహంలోనే భగవంతుణ్ణి ప్రతిష్ఠ చేసుకుని హృదయ పద్మమునందు ఆరాధించాలని కొందరు రకరకాలుగా భావనలు చేస్తున్నారు. నిన్ను హృదయంలో నిలుపుకుని ఆరాధించాలా, ఈ పరమాద్భుతమైన క్షేత్రములన్నిటినీ తిరిగి అష్టాదశ పీఠాలలో కొలువై ఉన్న నిన్ను వెళ్ళి సేవించాలా అనేటువంటి ఈ సందేహాలలో ఉన్నాం. దేహంబే పరమార్థ సాధనము, సందేహంబు లేకుండా నీ గేహంబే పరమాత్మకాలయము, శంకింపంగరాదంచు నీ ఊహాపోహలలోన చిక్కుకొని మేమున్నాము మా తల్లి. నీ హృదయంలో నువ్వు ఆ దేవిని నిలుపుకుంటే అదే పరమార్థ సాధనము అని కొందరు చెబుతున్నారు. కొందరు కాదు, అష్టాదశ పీఠములు మొదలైనవన్నీ కూడా తిరిగి ఆ మహాశక్తిని ఆరాధించాలి అని ఆ తీర్థయాత్రలకు క్షేత్రయాత్రలకు కొందరు వెడుతున్నారు. ఇలా ఇటు వెళ్ళాలా, ఈ మార్గమా ఆ మార్గమా అని ఈ సందేహంలో మేమున్నాం తల్లి. మా మోహావేశము మాన్పుమమ్మ నిరతంబున్ రాజరాజేశ్వరి. ఇలా యోగ మార్గాన్ని అనుసరించి హృదయ పద్మమునందు నిన్ను నిలుపుకుని ఆరాధించటమా, భక్తి మార్గాన్ని అవలంబించి ఈ క్షేత్రములన్నీ కూడా తిరుగుతూ తీర్థాలలో స్నానాలు చేస్తూ మహాత్ములు మహనీయులు చెప్పినటువంటి బోధల్ని ఆచరిస్తూ అలా నిన్ను ఆ విధంగా దర్శించటమా, ప్రకృతిలో దర్శించటమా,
మూర్తిలో దర్శించటమా, హృదయంలో దర్శించటమా, ఏ విధంగా నిన్ను ఆరాధించాలి, ఈ మార్గాలన్నీ కూడా నా మనస్సుకు చెదురుబాటును కలిగిస్తున్నాయి. ఏ మార్గం గొప్పదో తెలియటం లేదు, అన్నీ సందేహాలుగానే ఉన్నాయి. కనుక మా తల్లి మా మోహావేశము మాన్పుమమ్మ నిరతంబున్ రాజరాజేశ్వరి. నిరంతరము కూడా ఇటువంటి సందేహాలు కలుగుతున్నాయి. కనుక ఈ మోహావేశము మాన్పుమమ్మ, ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎవరో చెప్పినటువంటి దాన్ని బట్టి ఒక భావం కలిగి కాసేపు ఆ మార్గంలో నిన్ను ఆరాధించటం, మళ్ళీ మరి ఒకరు మరొక విధంగా చెబితే ఈ చేసిందంతా తప్పేమో అనే సందేహం కలిగి దీన్ని మానేసి ఆ సాధన మొదలు పెట్టడం, ఇలా చేసేటువంటి వారు చాలామంది ఉంటారు. వారందరికీ కూడా ఈ పద్యం చక్కని హెచ్చరిక, కరదీపిక. కనుక ఓ తల్లి మా మోహావేశము మాన్పుమమ్మ నిరతంబున్ రాజరాజేశ్వరి. మాకు ఏ మార్గంలో సాగితే నిన్ను త్వరగా చేరుకుంటామో, మా జీవలక్షణానికి తగినట్టుగా అది భక్తి మార్గము, యోగ మార్గము, తపో మార్గము ఏదైతే అది నువ్వు మాకు దృఢంగా ఆ మార్గంలో సాగాలనిపించేలాగా చక్కని జ్ఞానాన్ని కలిగించు, స్థిరబుద్ధిని కలిగించు అంటూ చక్కని పద్యరచనతో రాజరాజేశ్వరీదేవిని భక్తితో సర్వసమర్పణతో ఆరాధిస్తూ అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, శతావధానులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారు రచించిన రాజరాజేశ్వరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया పరానుభూతిం భవపాశనాశినీం సదాశివస్యాప్యతిశోభనప్రదాం ఉమాభిదాం ఉత్తమచిత్తవృత్తిదాం నమామి నానావిధలోకవైభవాం. నమామి నానావిధలోకవైభవాం. అమ్మవారి స్వరూప ధ్యానం చేస్తూ తన సంకల్పమాత్రం చేతనే దివ్యాభరణ దివ్యవస్త్రములు ధరించిన దివ్యమంగళ విగ్రహాన్ని స్మరిస్తున్న వానికి ఒక్కసారిగా మనస్సులో అమ్మ రూపము సాక్షాత్కరించింది అనే అనుభూతిని చెప్తున్నారు. అటువంటి దివ్య రూపము చూడ్డానికి రూపంలా కనబడుతున్నప్పటికీ కూడా అది ఒక తత్వము ధరించిన రూపం. ఏమిటా తత్వము అంటే, అందుకే రూపస్ఫురణలో ఎప్పుడూ కూడా ఆ తత్వము తలంపుకు వస్తూ ఉండాలి. పుణ్యానాం పరిణతిరేవ భూతభర్తు సిద్ధానాం బలనిధిరేవ కోపి గూఢ భక్తానాం దృఢతరిరేవ శోకసింధౌ మగ్నానాం మమ జననీ మహిధ్రపుత్రి. అమ్మా, నీ రూపము పరమేశ్వరుని పుణ్యాల పంట. ఇది చాలా విశేషమైన మాట అన్నారు. అమ్మ రూపాన్ని చూడగానే శివుడు గుర్తు రావాలి. అది శివుని యొక్క పుణ్యాలన్నీ ఒక రూపం ధరిస్తే అది పండిన పుణ్యములు. ఆ పుణ్యములన్నీ పండిపోవాలి, ఫలరూపమే కనబడాలి. ఆ పుణ్యముల పంట అమ్మవారి రూపము. చెప్పడంలో అద్భుతం ఏంటంటే, పరమేశ్వరుడి పుణ్యాలు ఏమిటి? మళ్ళాంటి వాళ్ళని పుణ్యాలు చేసుకోవడం కనబడుతుంటాయి, కానీ పరమేశ్వరునికి పుణ్యములు ఏంటి అంటే పుణ్యమే పరమేశ్వరుడు, అది తెలుసుకోవాలి. ఆయన పవిత్రమూర్తి. ఆయన పుణ్యం అంటేనే పవిత్రము చేయగలిగే శక్తి దేనికుందో దానికి పుణ్యమని పేరు. అసలు పరమేశ్వర స్వరూపమే పుణ్యము, దాని యొక్క ప్రభావమే అమ్మవారి యొక్క స్వరూపము. అంతేకాదు, పరమేశ్వరుడు అనేక తపస్సులు చేశాడు. తపస్సు పుణ్యకర్మ కదా. అందుకే అనేక తపస్సులు పరమేశ్వరుడు చేయగా అమ్మవారు లభించారు. అందుకే పరస్పర తపపుంజ ఫలాయిత స్వరూపిణం. ఆ పరమేశ్వరుని తపస్సుల పంటగా అమ్మవారు వచ్చారు కనుక పరమేశ్వరుని పుణ్యాల పంట. లేకపోతే అటువంటి జగదేక సౌందర్యవతి మహాశక్తివంతురాలు మహాత్రిపుర సుందరిని పత్నిగా పొందాడు అంటే ఆయన పుణ్యం ఆయనకు ఉండాలి. అలాంటి పరమేశ్వరుని పుణ్యాల పంట అమ్మవారి యొక్క రూపము. రెండవది, అమ్మవారు బలనిధి. నిధి అంటేనే తరగని సంపద, బలములన్నిటికీ తరగని సంపద వంటిది. అయితే శక్తి ఎప్పుడు గుప్తంగానే ఉంటుంది, బయటకు కనబడదు. ఒక వ్యక్తి బలాన్ని చూపించినప్పుడు తెలియబడుతుంది, అంతవరకు లోపల ఉంటుంది ఆ బలం. అదేవిధంగా అమ్మవారు ఒక గూఢమైన బలనిధి. ఎవరికంటే సిద్ధులకు. పరమేశ్వరుని పుణ్యాల పంట సిద్ధులకు ఆ తల్లి గుప్తమైన బలనిధి. పైగా కోపి అన్నారు ఇక్కడ, అంటే మాట కందనటువంటి ఒకానొక అనిర్వచనీయమైన బలం అమ్మవారు. ఆ శక్తి మామూలుగా మనం ప్రపంచంలో చూసే శరీర బలమో మరే బలమో కాదు, అది అనిర్వచనీయ బలం. ఆ బలంతోనే ప్రపంచం నడుస్తున్నది.
ఆ బలాన్ని సిద్ధులు సాధన ద్వారా పొందగలుగుతున్నారు. అందు సిద్ధుల వద్ద ఉంటుంది అలాంటి బలములు. అయితే ఆ సిద్ధులు మాటిమాటిగా బలం ప్రకటించరు, వారి వద్ద ఆ బలం గూఢంగా ఉంటుంది. అందుకే అనిర్వచనీయమైన గూఢమైన బలనిధిగా సిద్ధుల యందు ఉన్నది అమ్మవారే. అటువంటి స్వరూపం నాకు ఎదురుగా కనబడుతున్నది. ఇక ఆ స్వరూపము భక్తానాం దృఢతరిరేవ శోక సింధౌ, శోక సముద్రంలో మునిగిపోయినటువంటి భక్తుల్ని ఒడ్డున చేర్చడానికి వచ్చినటువంటి పడవ వలె అమ్మవారి రూపం గోచరిస్తున్నది. అంటే రూపాన్ని తలంచుకుంటే చాలు శోక సముద్రం నుంచి బయటపడిపోతాం. అది ఇక్కడ చెప్తున్న అద్భుతమైన విషయం. అది జ్ఞానసిద్ధులకు దివ్యమైన బ్రహ్మానంద బలనిధిగా కనబడుతున్న ఆ తల్లి పరమేశ్వరుని పుణ్యాల పంట భక్తులను ఆశ్రయించిన వారిని శోక సముద్రం నుంచి బయటపెట్టే నౌక వంటిది. ఇది నావే వసింధుం దురితాద్యగ్ని అనేటువంటి వేదవాక్యాన్ని స్ఫురింపజేస్తున్నది. అటువంటి మా అమ్మ యొక్క దివ్య రూపము మనల్ని అనుగ్రహించుగాక. మమ జనని మహిద్రపుత్రి, ఆ మాట చాలా చక్కగా అన్నారు. పర్వతరాజపుత్రి అయిన మా అమ్మ పరమేశ్వరుని పుణ్యాల పంట, సిద్ధులకు అనిర్వచనీయమైన గుప్త బలనిధి, శోక సముద్రంలో మునిగిన వారిని తరింపజేసే నౌక అని చెప్తూ ఆ తల్లి స్వరూపము మన కోసం దీక్ష వహించి ఉన్నది. అమ్మవారికి దీక్షిత అని పేరున్నది. ఆవిడ దీక్ష పట్టేట. ఏమిటా దీక్ష అంటే ఆశ్రయించిన వారిని కాపాడుతాను, లోక కంటుకుని శిక్షిస్తాను. అది ఆవిడ దీక్ష పట్టారు. దీక్ష కోసం రూపం ధరించారు. ఎందుకంటే శిక్షించడానికి ఒక రూపం కావాలి, రక్షించడానికి రూపం కావాలి. ఆ రెండూ చేయడానికే అమ్మవారు రూపములు ధరించారు కనుక అవి ఒక దీక్షతో ధరించిన రూపములు. మనం అదైతే దీక్షా వస్త్రాలు ధరిస్తామో అమ్మ దీక్షతో రూపాలు ధరించింది. ఉద్ధర్తుం వినత జనం విషాద గర్తాత్ సంస్కర్తుం భువన హితాయ యోగయుక్తం సంహర్తుం కలకల ముద్ధతంచ దర్పాత్ భర్గస్య ప్రియతరుణి సదా సదీక్ష, భర్గస్య ప్రియతరుణి సదా సదీక్ష. సదీక్ష అంటే దీక్షతో కూడిన తల్లి. ఆ దీక్ష ఏదో కొంతకాలం పట్టి 40 రోజులకు వదిలేసే దీక్ష కాదు, అది సదా సదీక్ష. అమ్మవారు నిత్య దీక్షితురాలు. ఏమిటా దీక్ష అంటే అద్భుతమైన మాట చెప్తున్నారు ఇక్కడ. ఉద్ధర్తుం వినత జనం విషాదగర్తాత్, ఇది మొదటిది. రెండవది సంస్కర్తుం భువనహితాయ యోగయుక్తం సంహర్తుం కలకల ముద్ధతంచ దర్పాత్, ఇది మూడవది. ఈ 3 ప్రయోజనాల కోసం దీక్షితురాలై ఉన్నటువంటి శివతరుణి మనల్ని అనుగ్రహించుగాక. మొదటిది ఆ తల్లి వినత జనం, నమస్కరించిన భక్తులని విషాదం నుంచి బయటపెట్టడానికై దీక్ష వహించింది. రెండవది యోగి జనులకు శ్రేయస్సు కలిగించడానికై రూపాన్ని ధరించింది. మూడవది గర్వంతో ఉన్నటువంటి దుష్టుల్ని అనగా దుర్జనుల్ని సంహరించడానికి దీక్ష వహించింది. అందుకు అమ్మవారి రూపములు. అందుకు భక్తులు ముందు కష్టాల నుంచి బయటపడాలని ఆ రూపాలను ధ్యానిస్తారు. యోగులు ధ్యాన స్థితిలో స్థిరపడిపోయి ఆ సమాధి స్థితిలో రూపాన్ని ధ్యానిస్తుంటారు. కానీ ఇద్దరి కోసం అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నారు. వారికి ఆ సమాధి స్థితిలో నిలబడిన రూపం వారికి శ్రేయస్సునిస్తున్నది, ఆశ్రయించిన భక్తుల్ని ఆపదల నుంచి ఉద్ధరిస్తున్నది. ఇలా 2 ప్రయోజనాలు. మూడవది దుష్టులైన అసురుల్ని సంహరించి లోకానికి క్షేమం కలిగిస్తున్నది. ఈ 3 దీక్షలు నిర్వహించడానికై దివ్య రూపము ధరించిన తల్లికి నమస్కారము. నిజానికి స్తబకంలో అమ్మవారి రూపములు ఆ ధారణ ఎలా జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నది, ఆ ధ్యానం వల్ల మనకేం ఫలితం లభిస్తున్నది అనే శాస్త్రీయ అంశములు కనబడుతున్నాయి ఇక్కడ. మృద్వీకా మధురతయా సుధాం మహిమ్న గాంభీర్యాత్ సురతటి నీంచ నిర్జయంతి శర్వాణి చరితపరా ప్రహర్షిణీనాం శ్రేణీయం జయితు గణేశ్వరేణ బద్ధ. నిజానికి శ్లోకములు ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ దివ్యమైన శ్లోకమని స్మరిస్తే 18వ స్తబకంలోని ఈ శ్లోకాన్ని స్మరించినట్లయితే ఇందులో మాధుర్యం కనబడుతోంది, మరొక వైపు మహిమ కనబడుతోంది, ఇంకొక వైపు లోతైన అర్థాలు కనబడుతున్నాయి. 3 అంశములు ఉన్నాయి. ఇది విన్నవారు శ్రద్ధగా విన్నవారందరికీ కూడా అనుభూతిలోకి వచ్చే ఉంటుంది. ఇప్పటికీ మాధుర్యం ఎలా ఉంటుందంటే ద్రాక్ష కంటే మధురంగా ఉన్నాయన్నారు. మృద్వీకాం మధురతయా సుధాం మహిమ్నా, ఇది ద్రాక్ష కంటే మధురముగా ఉన్నటువంటివి, అమృతము కంటే మహిమ కలిగినది, ఆకాశగంగ కంటే గంభీరమైనవి అయినటువంటి దుర్గాదేవి చరిత్రని వర్ణించిన గణపతి రచించిన ఈ శ్లోకములు ఉత్కృష్టముగా భాసిల్లుగాక, మనకు ఉన్నత స్థితిని కలిగించుగాక. పైగా ఈ ఛందస్సు ప్రహర్షిణి అనే వృత్తముతో కూడినది. ఛందస్సు పేరు ప్రహర్షిణి. ప్రహర్షిణి అంటేనే గొప్ప ఆనందము కలిగించున్నది అని అర్థం. అలాంటి వృత్తంతో రచించినటువంటి ఈ శ్లోకములు అమ్మవారికి ఆనందం కలిగించుగాక అని సమర్పణ చేస్తున్నారు. ఇక తర్వాత స్తబకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది సంపూర్ణ ధ్యాన స్తబకము అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది వర్ణన కంటే ధ్యానమని వర్ణించాలి. అయితే ఈ ధ్యానంలో కూడా యథావిధిగా మందహాస ధ్యానం చేస్తూ ఉన్నారు.
అయితే చేస్తున్నది మందహాసానికి మునుపు చేసినట్లు చేస్తున్నప్పటికీ ప్రయోజనాలు మాత్రం అనేక రకాలుగా కనబడుతున్నాయి. అందుకు దివ్య ప్రయోజనాల కోసం ఈ శ్లోకాలను ఒక్కసారి భావన చేద్దాం. ప్రఫుల్ల కల్పపాదప ప్రసూన సద్యసోహరం మహారుజన్ ధునోతు తే మహేశ సుందరి స్మితం. కల్పవృక్షముల కీర్తిని కూడా నశింపజేసేటువంటి అమ్మవారి చిరునవ్వు అన్నారు. కల్పవృక్షముల కీర్తిని నశింపజేయటం అంటే అర్థం ఏంటి? కల్పవృక్షములు పువ్వులు చక్కగా ఉంటాయి. అవి ఎంత అందంగా ఉన్నాయో వాటిని మించిపోయి అందముగా ఉంది. అది అమ్మ నవ్వు కనబడినంత వరకు కల్పవృక్ష కుసుమాలే చాలా బాగున్నాయి అనుకున్నారు. అమ్మ నవ్వు కనబడగానే కల్పవృక్ష కుసుమాలు ఎవరు గుర్తు రాలేదు అంటే వాటి కీర్తి పోయినట్లేగా. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కల్పవృక్ష కుసుమాలు స్వర్గాది లోకాల్లో గొప్ప ఫలాలను ఇస్తాయి, కానీ అమ్మవారి చిరునవ్వు మోక్షం ఇస్తుంది. మోక్షం స్వర్గాది లోకాల్లో కల్పవృక్షాలు కూడా ఇవ్వలేవు. అందుకే కల్పవృక్షాలు ఇవ్వలేని దాన్ని అమ్మవారి చిరునవ్వు ఇస్తోంది కనుక కల్పవృక్షాల కీర్తి పోయింది అక్కడ. పైగా ఏది కోరుకుంటే అది ఇస్తూ మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన శక్తి అమ్మవారి చిరునవ్వులో ఉన్నది. అనే కల్పవృక్ష కుసుమము యొక్క కీర్తిని హరించేటువంటి అమ్మవారి యొక్క చిరునవ్వు నా రోగాన్ని పోగొట్టుగాక, పైగా పెద్ద పెద్ద రోగాల్ని పోగొట్టుగాక. నిజానికి ఈ శ్లోకాన్ని ఏకాగ్రంగా చదువుతూ అమ్మవారి చిరునవ్వుని ధ్యానిస్తే మాత్రం ఎంత పెద్ద రోగం నుంచైనా బయటపడతాం. ఇది ప్రక్రియ చెయ్యాలి, అది తెలుసుకోవాలి. ఎందుకంటే ధ్యాన ప్రక్రియలు చెప్తూ రచించిన శ్లోకం మర్చిపోవద్దు. అమ్మ చిరునవ్వుని ధ్యానించేటప్పుడు ఈ భావంతో చేయాలి. ఏమిటి? కల్పవృక్ష కుసుమాల కీర్తిని హరించేటువంటి శివపత్ని యొక్క చిరునవ్వు. ఆ శివపత్ని అనే మాట మర్చిపోరాదు. శివునితో కలిసి అమ్మవారిని ధ్యానించాలి. అలాంటి చిరునవ్వు మహారుజం ధునోతు తే. తే అంటే మీ యొక్క మహారోగమును పోగొట్టుగాక. ఇది కవి మనల్ని మంచిగా ఆరోగ్యవంతులం కావాలని కోరుకుంటూ అన్నారు. కానీ మనం చదువుకున్నట్లయితే మహారుజం ధునోతు మే అనుకోవచ్చు. అంటే నా యొక్క రోగాన్ని పోగొట్టుగాక అని భావన చేయవచ్చు. అలా రోగహరణమైన అమ్మవారి చిరునవ్వుకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అహంకారం లేనివాడు, సంసారాసక్తి లేనివాడు ఆయన ధర్మరాజు వస్త్రాభరణాలను రాజ్యంలోనే విడిచిపెట్టి అన్ని ఇంద్రియాలను తమ తమ వ్యాపారాలతో సహా మనస్సునందు మనస్సును, ప్రాణమందు ప్రాణాన్ని, అపానమందు అపానాన్ని, మృత్యువునందు మృత్యువును, పంచభౌతిక దేహమందు భావనారూపంగా హోమం చేసుకున్నాడు. అంత ఆహుతి చేసుకున్నాడు మొత్తం. తర్వాత నిరంతరము మనన స్వభావం గల ధర్మరాజు పాంచభౌతిక దేహాన్ని త్రిగుణాత్మిక అయిన ప్రకృతి యందు, ఆ ప్రకృతిని మూల విద్య యందు, దాన్ని జీవుని యందు, జీవుణ్ణి వినాశరహితుడైన పరబ్రహ్మయందు భావనతోనే విలీనం చేశాడు. ఆ తర్వాత ధర్మరాజు నారబట్టలను ధరించి ఉపవాసాన్ని, మౌనాన్ని పాటిస్తూ జుట్టుముడిని విడదీసి జడుడా, పిచ్చివాడా, లేక పిశాచమా అన్నట్లు జనులకు కనిపిస్తూ వెనుదిరిగి చూడకుండా చెవిటివాడిలాగా శబ్దాలను వినకుండా ఇంటి నుండి బయలుదేరాడు. ధర్మరాజు చూశారా ఎంత మంచి బుద్ధి పుట్టిందో. కలి ఏమవుతుందో చూసుకుందాంలే అని ఉండింటే అంత కథంతా అడ్డం తిరుగు. మనకు మనస్సులో పరబ్రహ్మనే ధ్యానిస్తూ మహాత్ములు ప్రయాణించిన ఉత్తర దిక్కులో ప్రయాణించాడు. అలా దేహత్యాగం చేసేవారికి పునర్జన్మం ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. భూలోకవాసులలో అధర్మమిత్రుడైన కలి ప్రవేశించడాన్ని చూసి మిగిలిన నలుగురు పాండవులు కూడా నిశ్చయ బుద్ధితో అన్నగారి వెంట బయలుదేరారు. పాండవులు జీవితంలో పురుషార్థాలను చక్కగా అనుష్ఠానం చేసిన వారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మాలే పరమ పురుషార్థాలని వారు తెలుసుకున్నారు కదా. ఆ సమయంలో వారు భగవంతుడి పాదాలనే
మనస్సులో ధ్యానం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ధర్మరాజును అనుసరించారు. ఆ శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించటంతో పాండవుల హృదయాలలో భక్తిభావం పొంగిపొర్లింది. వారి అంతఃకరణాలు శుద్ధమయ్యాయి. ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలయందు నిమగ్నమైన మనస్సులు కలవారై విషయభోగా ఆసక్తులై పొందలేనిదైనటువంటి మోక్షాన్ని నశించిన దోషాలు కలవారైన పాండవులు పొందారు. ఇంద్రియాలను గెలిచిన విదురుడు కూడా భక్తితో శ్రీకృష్ణుని యందు మనస్సును లయం చేసి ప్రభాస క్షేత్రంలో దేహాన్ని విడిచిపెట్టి పితృదేవతలతో అంతా కలిసి తన స్థానానికి వెళ్ళాడు. ద్రౌపది కూడా తన భర్తలు వైరాగ్యంతో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళారని తెలుసుకొని శ్రీకృష్ణుని మనస్సును నిలిపి ఆయననే పొందింది. యః శ్రద్ధయైతత్ భగవత్ ప్రియాణాం పాండో సుతానామితి సంప్రయాణాం శృణోత్యలం స్వశత్యయనం పవిత్రం లబ్ధ్వాహరో భక్తిముపైతి సిద్ధిం. పాండవులు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులు. ఆయన అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినవారు. అన్ని మంగళాలకు స్థానమైన చాలా గొప్పది కదా, అంత పెద్ద అన్ని మంగళాలకు స్థానమైనటువంటిది కదా. పవిత్రమైనదైనటువంటి పాండవుల ఈ మహాప్రస్థానాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు శ్రీహరి యందు సంపూర్ణమైన భక్తిని పొంది చివరకు పునర్జన్మలేని మోక్షాన్ని కూడా పొందుతారు. ఇంతటితో 15వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇక 16వ అధ్యాయం. పరీక్షిత్తు రాజవటము, అతని దిగ్విజయము, అతడు భూదేవత ధర్మదేవతల సంవాదాన్ని వినటము అనేవి 16వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. తర్వాతి కథను సూతుడిలా చెప్పసాగాడు. శౌనక మహర్షి, పాండవుల మహాప్రస్థానం తరువాత భాగవతోత్తముడైన పరీక్షిత్ మహారాజు ఆయన పుట్టినప్పుడు జాతక విద్వాంసులు చెప్పిన విధంగా గొప్ప గుణాలు కలవాడయ్యాడు. విద్వాంసుల ఉపదేశాన్ని పొంది వారు చెప్పిన విధంగా రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. ఆ పరీక్షిత్తు ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని పెళ్లి చేసుకొని ఆమె యందు జనమేజయుడు మొదలైన 4 కుమారులను కన్నాడు. కృపాచార్యుణ్ణి గురువుగా చేసుకొని గంగా తీరంలో 3 అశ్వమేధ యాగాలను చేసి యాజ్ఞికులకు గొప్ప దక్షిణాలు ఇచ్చాడు. చిత్రమేమిటంటే ఆ యాగాలలో ఆహుతులను తీసుకోవటానికి వచ్చినటువంటి దేవతలు కళ్లకు కనిపించారు. వీరుడైన పరీక్షిత్తు ఒకానొక సందర్భంలో దిగ్విజయ యాత్రను చేస్తూ రాజ చిహ్నాలను ధరించి ఎద్దు ఆవు కట్టబడిన వాహనమెక్కి వాటిని కాలితో తన్నుతూ నల్లగా ఉన్న కలిపురుషుణ్ణి పట్టుకున్నాడు. ఈ మాట విన్న శౌనక మహర్షి ఇలా అడిగాడు, ఓ సూత మహాత్మా, పరీక్షిత్తు తన దిగ్విజయ యాత్రలో ఏ కారణం చేత కలిపురుషుణ్ణి పట్టుకున్నాడు? చక్రవర్తి యొక్క గుర్తులతో గోవును కూడా కాలితో తన్నిన వాడెవడు? ఓ మహాత్మా, నేను అడిగిన ఈ విషయం కృష్ణ కథతో సంబంధించింది కానీ లేక శ్రీకృష్ణుని పాదపద్మాల మకరందాన్ని ఆస్వాదించే సత్పురుషులకు సంబంధించింది కానీ అయి ఉంటేనే చెప్పు. అలా కాకపోతే అల్పమైన ఆయుర్దాయం కలిగి త్వరలోనే మరణించబోతూ సత్యాన్ని దర్శించాలనే కోరిక గల మా వంటి వారికి కృష్ణుడి కన్నా అనన్యమైన అయోగ్య విషయాలలో మా మాటలతో పనేముంటుంది? పరమాత్ముడిది విచారమైతే చెప్పు. ఇదంతా
పరమాత్ముడికి సంబంధించింది విచారం అయితే మాత్రమే మేము వింటాం. కానీ ఏదో పరీక్షిత్ కథ అంతా వినటానికి మాకెందుకో మనస్కరించటం లేదు. అది ఏమైనా పరమాత్ముడికి సంబంధించింది మాత్రమే అయితే మాత్రం చెప్పండి. అందుకని మాకు అటువంటిదంతా కూడా మాకు పరమాత్ముడి విచారం సంబంధం లేనటువంటిది ప్రయోజనం ఏముంటుంది? మాకు వ్యర్థమైన మాటలతో మానవుల ఆయుర్దాయం క్షీణించడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు కదా. అక్కడక్కడ ఏదేదో మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉంటాం. అప్పుడప్పుడు సమయం అంతా నాశనం అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్క క్షణం కూడా, అంటే మీకు ఒక నిమిషం అని చెప్పాలండి, ఒక్కొక్క సెకండు, ఒక్కొక్క నిమిషము కూడా అమూల్యమైనటువంటిది జీవితంలో. వ్యర్థం ఎక్కడా చేయకూడదు. అన్నీ మంచిగా ఉపయోగించుకోవాలా. ఒక్కొక్క క్షణము, ఒక్కొక్క మినిటు, ఒక్కొక్క సెకండు కూడా మంచిదిగా ఉపయోగించుకోవాలి. చెడ్డదిగా ఉపయోగించుకోవటం, కాలహరణ చేయటం. చాలామంది కథా కాలక్షేపం అంటారు. హరి కథ కాలక్షేపం అట్లా అనకూడదు కదా. కాలాన్ని అట్లా మనం వ్యర్థం చేయటం, ఏదో కాలక్షేపానికి వచ్చానండి, కాలం వెళ్ళనేని వచ్చామండి, ఏమర్థం అది? కాలం వెళ్ళిపోతే మళ్ళీ దొరుకుతుందా మనకో? అట్లా అనకూడదు. అది నా కాలంలో ఈ హరికథను వింటున్నాను కదా, ఎంత అదృష్టమో, మంచి కాలక్షేపము. కాలాన్ని ఎంతగా ఉపయోగించుకుంటున్నాను అని చెప్పాలి కదా. హరి, శ్రీహరి, నారాయణ నారాయణ నారాయణ.